నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక బలమైన వ్యక్తిని, ఒక శక్తిని ఓడించలేరు రాజ్యాంగబద్ధంగా. ఏ రకంగా కూడా ఎదుర్కొనలేరు. విదేశీ శక్తులతో కలిసి కుట్ర చేసిన, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన దేశంలో అతన్ని ఓడించటం, అతను చాలా కష్టము. ఆ శక్తిని ఢీకొట్టడం అర్థమైపోయింది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు. భారతదేశంలో ఉన్న కొంతమంది విదేశీయులతో క్లియర్గా కలిసిపోయారు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని గురించి వీడియోస్ కూడా చేయక్కర్లేదు. అందరికీ తెలిసిందే. మూడోసారి ఆ వ్యక్తిని ప్రధానమంత్రి కానివ్వకూడదని తీవ్రంగా ప్రయత్నించారు. ఆఖరికి ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరకట్లేదు, ఇవ్వట్లేదు. రాబోయే ఎన్నికలు కూడా వాళ్ళు క్లియర్గా ఎప్పటి నుంచో ఒప్పుకుంటున్నట్టే కొన్ని రాష్ట్రాలు అయితే ఓడిపోతున్నాం అన్నది ఒప్పుకుంటున్నారు. ఇంకా 2029 జనరల్ ఎలక్షన్ కూడా స్లోగా వాళ్ళకి పిక్చర్ అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎక్కడో ఒక చోట ఒక పైశాచిక ఆనందం పొందాలి, మానసిక ఆనందం పొందాలి. దానికి ఒక లీడ్ స్టేట్మెంట్ వచ్చింది శుక్రవారం నాడు నాగ్పూర్ నుంచి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన అన్నది, ఒక వ్యక్తి 75 సంవత్సరాలకి నిండుతూనే వస్తున్నాయంటే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అకేషన్ సందర్భం ఏంటంటే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక పుస్తక ఆవిష్కరణ, ఆ సమావేశంలో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఆ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడే చాలామంది, ముఖ్యంగా ఇక్కడ ఆనందించింది ఎవరు అంటే కాంగ్రెస్ నాయకులు. సోషల్ మీడియాకు సంబంధించి సోషల్ మీడియా కాంగ్రెస్ ఐటీ ఇన్ఛార్జు సుప్రియా శిరాంటి లాంటి వాళ్ళైతే చాలా గుడ్ న్యూస్, మాకు భలే వార్త చెప్పారు అంటూ ఆవిడ ట్వీట్ చేయటం. పవన్ కేరా లాంటి వాళ్ళందరూ కూడా ఇంతకన్నా ఇదిగో మాకు ఒక న్యూస్ వచ్చేసింది, మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పుకుంటున్నారు, ఇంకా మాకు భయం లేదు, మాకు గుడ్ డేస్. వీళ్ళకి ఈ స్టేట్మెంట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక ఫియర్, సైకలాజికల్గా వీళ్ళని ఎక్కడ వీళ్ళ ఆటలు సాగనివ్వలేదు గత 11 సంవత్సరాలుగా అనేది. ఈ పార్టీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే దాన్ని బట్టి కూడా మనకి చాలా అర్థమవుతుంది. కానీ వీళ్ళకి అసలు ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉందా? ముందు అక్కడ అసలు ఆ సందర్భం ఏంటి? మోహన్ చీఫ్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా సెప్టెంబర్ 11, 2020 సంవత్సరాలకి ఆయన 78 టర్న్ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ కొత్త చీఫ్ రాబోతున్నారు. ఆ సందర్భాన్ని దాన్ని తీసుకొని వచ్చి నరేంద్ర మోడీకి లింక్ పెట్టి ఈ రకమైన ప్రచారాన్ని బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బాగా ముందుంది. దానికి కొన్ని ఛానల్స్ బాగా పుష్ చేస్తున్నాయి బ్యాక్ నుంచి కూడా. నేను కొన్ని రోజుల కిందటే వీడియో పెట్టాను, ఈజ్ నరేంద్ర మోడీ రిటైరింగ్ ఎట్ 75, విల్ ఎకో సిస్టమ్ విన్ అని. అందులో క్లియర్గా చెప్పాను నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళటం లేదు, ఖచ్చితంగా ఆయన రిటైర్ అవ్వట్లేదు. వీళ్ళందరికీ కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవి చేసే ఆయన ప్రధానమంత్రిగా కూడా ఖచ్చితంగా తప్పుకుంటారు. రిటైర్మెంట్ అయితే అవ్వాల్సిందే, కానీ 2025 కాదు, లాంగ్ వే టు గో. ఈ పార్టీ ఆనందపడుతున్న పార్టీ, 75 అంటున్న పార్టీ, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వయసు 82 సంవత్సరాలు, స్టిల్ ఆయన ఇంకా రిటైర్ కాలేదు. వీళ్ళు చెప్తున్నారు 75కి రిటైర్ అవ్వాలని. సోనియా గాంధీ వయసు 78 ఏళ్ళు, రిటైర్ కాలేదు. రాహుల్ గాంధీ ఏజ్ 55 సంవత్సరాలు, ఆయన ఒక యూత్ ఐకాన్ అని చెప్తారు. 90 ఎలక్షన్లు ఓడిపోయారు. బహుశా 100 అనే టార్గెట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఆయన నడిపిస్తారేమో. నరేంద్ర మోడీ ఈ వయసులో కూడా గత 25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా పరిగెడుతున్న వ్యక్తి. భారతదేశం కాకుండా ప్రపంచం అంతా కూడా ఆయన అవసరం ఉందని గుర్తించింది. అందుకే గ్లోబల్ హానర్స్ ఒక్కొక్క దేశాలు ఇస్తూ వెళ్తున్నాయి ఆయన వైపు. ఏజ్ 75లోకి వస్తుందేమో కానీ ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్ అయిన, అన్ని రకాల పనులు ఇప్పటికీ చేయగలుగుతున్నారు. దేశాలన్నీ తిరుగుతున్నారు, చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. భారతదేశ ప్రజలు అంత తొందరగా ఆయన వదిలేస్తారు అనుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం? వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ తీసుకొచ్చిన స్టేట్మెంట్ని స్పెక్యులేట్ చేసి మోడీతో ముడిపెట్టడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వికృత ఆనందం. పోన్లే కొన్ని రోజులు వదిలేద్దాము, ఎందుకంటే ఆ స్టేట్మెంట్ కూడా వస్తుంది త్వరలోనే. ఆర్ఎస్ఎస్ కొత్త చీఫ్ రాబోతున్నారని, నరేంద్ర మోడీ 29 కాదు ఇంకా కంటిన్యూ అవుతారన్నది వాళ్ళకి ఈ విషపు చేదు వార్త వినే రోజు కూడా తొందరలోనే ఉంది.
థ్యాంక్ యూ.